కాలీవుడ్ నుంచి ఎంట్రీ ఇచ్చి తెలుగులో సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న అతి కొంతమంది యాక్టర్లలో టాప్లో ఉంటాడు శివకార్తికేయన్. మేజర్ ముకుంద్ జీవితంలోని పలు కోణాలను ఆవిష్కరిస్తూ శివకార్తికేయన్ లీడ్ రోల్లో తెరకెక్కి నటించిన చిత్రం అమరన్. అక్టోబర్ 31న తెలుగు, తమిళంతో పాటు వివిధ భాషల్లో గ్రాండ్గా విడుదల కాగా మంచి టాక్ తెచ్చుకుంటుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్ సందర్భంగా సాయి పల్లవి ఓ సెన్సేషనల్ న్యూస్ రివీల్ చేసింది. ఒక మూవీ వల్ల తాను ఫిజికల్గా, మెంటల్లీ ఎంతో స్ట్రెస్కు గురయ్యానని చెప్పింది. సాయి పల్లవి ఏ మూవీ గురించి అలా మాట్లాడిందో ఈ స్టోరీలో చూసిద్దాం. ప్రెజెంట్ ఫుల్ బిజీ అయిపోయింది కోలీవుడ్ బ్యూటీ సాయి పల్లవి. వరుస ప్రాజెక్టులతో సాయి పల్లవి దూసుకుపోతుంది. రీసెంట్ గా అమరన్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి పల్లవి తన యాక్టింగ్ తో అదరగొట్టింది. శివకార్తికేయన్ కీ రోల్లో యాక్ట్ చేసిన ఈ మూవీని పెరియసామి డైరెక్షన్ చేశారు. ఈ బయోపిక్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సందర్భంగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ చేసింది. తను యాక్ట్ చేసిన శ్యామ్ సింగరాయ్ మూవీ టైంలో తనకు ఏడుపు ఒక్కటే తక్కువ అని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. ఫిజికల్లీ, మెంటలీ ఎంతగానో స్ట్రెస్ కు గురయ్యానని, ఆ మూవీ వల్ల టైమింగ్ విషయంలో చాలా ఇబ్బంది పడ్డానని సాయి పల్లవి చెప్పింది. శ్యామ్ సింగరాయ్ మూవీలో యాక్ట్ చేస్తున్నప్పుడు ఏ రోజు షూట్ పూర్తయితే ఆ రోజు ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. నా సీన్స్ చాలా వరకు నైట్ టైం షూటింగ్ చేసేవారు. అప్పటి వరకు నాకు నైట్ షూటింగ్లు చేసిన దాఖలాలు లేవు. పైగా పగటిపూట నిద్రపోవటం అలవాటు లేదు. దీంతో నైట్ టైం నా సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉండేది. ఎప్పుడు తెల్లారుతుందా, నా షూటింగ్ ఎప్పుడు అయిపోతుందా అని వెయిట్ చేయాల్సి వచ్చేది. ఒక రకంగా షూటింగ్ జరిగినన్ని రోజులు నేను మేల్కొని ఉండేదాన్ని. ఇది 1-2 రోజులు మాత్రం కాదు, ఆల్మోస్ట్ 30 రోజులు ఇదే సిచ్యువేషన్ ఫేస్ చేశానని సాయి పల్లవి రివీల్ చేసింది. శ్యామ్ సింగరాయ్ మాత్రమే కాదు, అప్పటికే ఓకే చేసిన ఇతర ప్రాజెక్టుల షూటింగ్స్ లకు కూడా వెళ్లాల్సి వచ్చేదని ఇంటర్వ్యూలో సాయి పల్లవి తెలిపింది. దీంతో రెస్ట్ లేకుండా వర్క్ చేయడంతో మెంటలీ చాలా స్ట్రెయిన్ అయ్యానని సాయి పల్లవి తెలిపారు. బిజీ షెడ్యూల్స్ ఉండడంతో శ్యామ్ సింగరాయ్ షూటింగ్ నైట్ టైం చేస్తూ మార్నింగ్ మరో మూవీ షూటింగ్ కు హాజరయ్యేదాన్ని. శ్యామ్ సింగరాయ్ షూటింగ్ టైంలో నైట్ మా సిస్టర్ పూజా కన్నన్ వస్తే ఏడ్చేసా, ఏడుపు ఆగలేదు. యాక్సెప్ట్ చేసిన మూవీలు చేయాలి కాబట్టి చేస్తున్నా, కాస్త రెస్ట్ దొరికితే బాగుంటుందని మా సిస్టర్ తో మాత్రమే ఈ బాధ షేర్ చేశానని సాయి పల్లవి చెప్పింది. ఈ మ్యాటర్ ఎవరితోనూ రివీల్ చేయలేదని చెప్పకవచ్చింది సాయి పల్లవి. దీంతో మా సిస్టర్ శ్యామ్ సింగరాయ్ మూవీ ప్రొడ్యూసర్ వెంకట్ ను రిక్వెస్ట్ చేస్తే 10 days హాలిడేస్ తీసుకో, అంతా బాగుందని అనుకున్నప్పుడు షూటింగ్ కు రావచ్చని అన్నారని సాయి పల్లవి రిమైండ్ చేసుకుంది. ప్రెజెంట్ సాయి పల్లవి చందు మొండేటి డైరెక్షన్ లో తండేల్లో యాక్ట్ చేస్తున్నారు. మరోవైపు నితేష్ తివారీ రామాయణంలో సీతగా యాక్ట్ చేస్తున్నారు. సాయి పల్లవి యాక్ట్ చేసిన అమరన్ అరుదైన ఫిట్ సొంతం చేసుకుంది. కెరీర్ లో బెస్ట్ సినిమాలు చేస్తూ రోజు రోజుకు పాపులారిటీగా భారీగా పెంచేసుకుంటున్న సాయి పల్లవి తాజాగా తమ స్టామినాను అమరన్ ద్వారా చెప్పుతుందని కోలీవుడ్ క్రిటిక్స్ కమెంట్స్ చేస్తున్నారు. సాయి పల్లవి వల్లే శివకార్తికేయన్ మంచి హిట్ కొట్టారని టాక్. సాయి పల్లవి లక్కీ అంటున్నారు. ఎందుకంటే అమరన్ మూవీ 250 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అవ్వబోతుందన్న టాక్ కోలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ అవుతుంది. ఈ మార్క్ చేరిన కోలీవుడ్ స్టార్ హీరోల్లో శివకార్తికేయన్ కూడా చేరారు. సూర్య, కంగువా బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ ను బట్టి అమరన్ కలెక్షన్లు 300 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయ్యి సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం లేదని క్రిటిక్స్ అంటున్నారు.